ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులతో కలిసి కార్యక్రమం ప్రారంభించారు నేతలు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు మంత్రులు. మహిళా ఉచిత బస్సుల మీద వాళ్ళు రాసిన కథనాల్ని ఆర్టీసీ సంస్థ తరఫున ఒక పుస్తకం చేసి అందరూ మహిళలే రాసిండ్రు. మహిళా బస్సు ప్రయాణం మీద రాసినటువంటి వాళ్ళ అనుభవపూర్వకమైనటువంటి కవితలు. ఇది మీరు కూడా ఒక్కొక్కరు తీసుకొని పోండి. మీరు కూడా దీన్ని ఎక్కడైనా దీని మీద చర్చ చేసే ప్రయత్నం చేయండి. మహిళలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రిగా నేను, మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క గారు తెలంగాణలోని అక్కా చెల్లెలందరికీ ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం కలిగించినాం. దాదాపు 200 కోట్ల మంది త్వరలోనే అక్క సహకారం కూడా అడుగుతున్నా. ప్రతి ఊర్లో సెలబ్రేషన్ జరగాలి. 200 కోట్ల ప్రయాణాలు ఈ వారం రోజుల జరగబోతా ఉన్నాయి. దాదాపు 6,500 కోట్ల రూపాయలు 200 కోట్ల మంది ప్రయాణం చేసిన ఛార్జీల్ని తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తూ ఉంది. ఆర్టీసీలో కూడా డ్రైవర్లు, కండక్టర్లు చాలా కష్టపడుతూ ఉన్నారు. బస్సులో ఫుల్గా పోతా ఉన్నాయి. సో సంబంధించి కొత్త బస్సులు కూడా కొంటా ఉన్నాం, కొత్త ఉద్యోగాలు ఇస్తున్నాం. ఆర్టీసీ మరొకసారి మహాలక్ష్మి వల్ల బతికింది. కాబట్టి ఈరోజు అవ్వగారింటికి పోవాలన్నా, అత్తగారింటికి పోవాలన్నా, దవాఖానకు పోవాలన్నా, గుడికి పోవాలన్నా, బడికి పోవాలన్నా, పిల్లల దగ్గరికి పోవాలన్నా కూడా ఇలా ఇంతకుముందు ఆ కవితలు చేయకపోతే చేతి గుర్తు కొట్టేసినందుకు బస్సు ఆగి మిమ్మల్ని ఎక్కిరియకుండా ఎక్కించుకొని పోతా ఉంది. ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులతో కలిసి కార్యక్రమం ప్రారంభించారు నేతలు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు మంత్రులు. కాకుండా కొంతమంది కవులై ఉంటారు. బస్సు ప్రయాణంలో వాళ్ళు పొందినటువంటి అనుభూతి, మంచి మిగులు, వాటితో పాటు సేమ్ టైం మన కవయిత్రులు కూడా ఎంతో మంది బస్సు ప్రయాణం చేస్తూ వాళ్ళు అనుభవించినటువంటి మంచి ఫలాల గురించి ఈరోజు ఇంత పెద్ద బుక్ రాసి మరి మా అన్న ద్వారా, పొన్నమన్న ద్వారా ఈ యొక్క బుక్ రిలీజ్ చేయడం, మహాలక్ష్మి పుస్తకాన్ని రిలీజ్ చేయడం మాకు చాలా సంతోషం. ఈరోజు మనకు తెలుసు మహిళలంటే మరి ఒక చిన్న చూపు, ఇంటికే పరిమితం కావాలి, పిల్లల్ని మాత్రమే కనేయాలి, అందులో మగపిల్లలనే కనాలి, మరి ఇంటికే ఉండాలి, నువ్వేం బయటికి రావద్దు అనేటువంటి ఆంక్షల నుంచి ఈరోజు శ్రామిక మహిళలు పొలం పనులు చేసుకునేటోళ్ళు, మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కలిసి. కానీ ఈరోజు ఉద్యోగాల్లోకి రావడం అనేది మరి గత కొంతకాలంగా తయారైనప్పటికీ వాళ్ళ దగ్గర ఎంత కష్టపడ్డా చేతిలో డబ్బులు లేనటువంటి సమయంలో ఈరోజు ఒక్కొక్కసారి బయటికి వెళ్ళాలంటే కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ఎంతో ఊతమిచ్చింది, ఉత్సాహాన్ని ఇచ్చింది, ఉపాధిని ఇచ్చింది. వాస్తవానికి బస్సు ఎక్కాలంటే నెలలో ఒక 2-3 వేలన్నా మినిమం ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు బస్ ఛార్జీలకు. కానీ ఆ 2-3 వేలు ఈరోజు మహిళల చేతులలో మిగులుతూ ఉన్నాయి. ప్రభుత్వం మీద 6,000 కోట్లు ఇవాళ భారం పడ్డప్పటికీ మహిళల ఎదుగుదలే సమాజ ఎదుగుదల. మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబాలు బాగుంటేనే ఆ ఊరు బాగుంటుంది, ఆ సమాజం బాగుంటుంది అనే లక్ష్యంతో మా సోనియమ్మ గారి ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఈరోజు మహిళలకు ఉచిత బస్సు కానీ మన ఎంత గొప్ప లీడర్లైనా, గొప్ప ఉద్యోగాలు చేసినా మళ్ళీ కిచెన్ కాడికి మహిళల మీద బర్డెన్ ఉంటుంది. దేశంలో మొత్తం ఎక్కడ చూసినా 1,250 రూపాయల గ్యాస్ ఇస్తే ఇవాళ 500కే మనం గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం.